Hey guys, what's up? Welcome to Section Gamer and ఈరోజు మనమైతే ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్ సోలో సరల్ సిరీస్. అండ్ ఈ వీడియోలో అయితే నేనైతే డైమండ్స్ అయితే మైన్ అయితే చేయబోతున్నాను అనమాట. సో నేనైతే లాస్ట్ టైం వీడియో అప్లోడ్ చేసినప్పుడు అయితే అంత వ్యూస్ అయితే రాలేదు. సో ఈ వీడియో కన్నా వ్యూస్ వస్తాయని ఆశిస్తున్నాను అనమాట. సో అండ్ మీకు ఇంకో అంటే చెప్తున్నా కదా, మీకు తర్వాత చెప్తారే కానీ. అండ్ బిల్ అయితే ఎట్లుందో అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అనమాట. సో ఫస్ట్ అయితే ఫస్ట్ పర్సన్ వ్యూలోకి అయితే వెళ్ళిపోదాం కదా. సో చెప్తున్నా ఇవ్వండి, మనం అంటే అది మన బేస్లో ఉందన్నమాట. సో నేనైతే కొంచెం బేస్ మీద అయితే కొంచెం వర్క్ చేసి ఇలా చేసి అయితే పెట్టుకున్నాను అనమాట. అండ్ కింద మొత్తం వచ్చేసి రిసోర్సెస్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి వాల్యుబుల్ థింగ్స్, ఇంకా ఏమైనా మనకి ఫుడ్ ఐటమ్స్ అలాంటివి అనమాట సెకండ్ రోలో. ఇంకా అటువైపు కూడా అట్లనే పెట్టేసిన. అండ్ ఇంకా మనము ఇప్పుడు ఎందుకంటే మనకి డైమండ్స్ ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనం నెదర్ పోర్ట్ని అయితే బిల్డ్ చేయాలన్నమాట. సో అందుకని మనకి డైమండ్స్ కావాలి, ఎందుకంటే ఒబ్సిడియన్ని మనం డైమండ్ పికాక్స్తో తీయొచ్చు, అంటే నెదర్తో కూడా తీయొచ్చు. కాకపోతే మనమైతే ఫస్ట్ డైమండ్ అయితే తెచ్చేసుకుందాం. అండ్ ఇక్కడైతే నేను మీకు కనపడుతుంది అనుకుంటా షుగర్ కేన్ అంటే షుగర్ కేన్స్ని అయితే అక్కడ ప్లాంట్ అయితే వేసిన. గేమ్ అనేది కొంచెం ల్యాగ్ అవుతుంది. అండ్ మీకు పోయిన వీడియోకి ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఎవరి పేర్లు చదవట్లేదు. సో ఫస్ట్ అయితే మనం ఏమంటారు మన మైనింగ్ ఏరియా దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మైనింగ్ ఏరియాకి అయితే వచ్చేసినాం అనమాట. సో కిందికి అయితే వెళ్దాం. అండ్ ఫస్ట్ అంటే మన డైమండ్ లెవెల్కి వెళ్ళాలి. నేనైతే ఆఫ్లైన్ కూడా చేసేసిన అనమాట. డైమండ్ లెవెల్కి అయితే వెళ్ళి మైనింగ్ అయితే చేసిన. డైమండ్స్ అయితే మైన్ చేయలేదు, కానీ డైమండ్ వచ్చిన దగ్గర అయితే ఆగిపోయినా. ఇంకా అక్కడ అయిపోయి ఇప్పుడైతే వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తెలిసిన నెక్స్ట్ వీడియోలో వాళ్ళ పేర్లు అయితే డిస్ప్లే అయితే చేయడం అయితే జరుగుతుంది కదా. సో అట్లయితే చేస్తాను అనమాట. అండ్ ఇక్కడైతే వెళ్తున్నా, ఇంకా కిందికి వెళ్ళేవని, కాకపోతే ఇక్కడ లావా వచ్చింది. సో అందుకని ఇట్లా పక్కకు తీసుకున్నా. పక్కకు వెళ్తే ఇంకా మనకి ఇక్కడ నీట్గా స్ట్రిప్ మైనింగ్ చేసుకుంటే అయితే వెళ్ళిపోయినా. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ డైమండ్స్ అయ్యిండు, మొత్తం రెడ్ స్టోన్ అనమాట. సో ఫస్ట్ అయితే ముందుకైతే వెళ్ళి మన డైమండ్స్ని అయితే కలెక్ట్ అయితే వేసేసుకుందాం. ఎన్ని డైమండ్స్ వస్తాయో తెలిసి 5 అనుకుంటా, ఎందుకని మనకు కావాల్సింది కూడా 5. మనకి ఇంకా అవసరం లేదు ఎక్కువ. సో ఇప్పుడైతే మైనింగ్ అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. అండ్ చెప్తున్నా కదా, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారో వాళ్ళ పేర్లే నెక్స్ట్ వీడియోలో అయితే డిస్ప్లే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఆల్రెడీ అంటే పెట్టిన వీడియోలో అయితే డిస్ప్లే అయితే చేసిన. అండ్ ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కామెంట్ లైక్ చేసిన వాళ్ళే నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే అయితే చేస్తాను అనమాట వాళ్ళని. సో ఫస్ట్ అయితే మైనింగ్ అయితే వేసేద్దాం. అయితే ఈ డైమండ్స్ కనపడిన తర్వాత మళ్ళీ కలుస్తా. అయితే డైమండ్స్ అయితే కనపడ్డాయి, ఎక్కువ దూరం కూడా లేదు, ఎందుకంటే అక్కడ తీసినాం. అలా ఒక 10 బ్లాక్స్ రాగానే ఇక్కడ కింద అయితే కనపడ్డది. సో కింద ఉంది కదా, కొంచెం జాగ్రత్తగా అయితే తీద్దాం, ఎందుకంటే కింద లావా ఉంటుంది. సేమ్ సింగిల్ డైమండ్ కాదు ఇది వచ్చేసి. చూద్దాం పక్కన ఏముందా అని. ఇలా పక్కన ఉంటుంది, అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలన్నమాట, లేదంటే మనం డైమండ్స్ అయితే మిస్ అయిపోతాం. ఇంకా చెక్ చేద్దాం, ఇంకా ఉండొచ్చేమో, ఎందుకంటే చెప్పలేము ఉంటుందో ఉండదు. అంటే అక్కడ 5 దొరికింది, ఎంత 3 ఉంది ఇక్కడ. సో ఇక్కడ లేదు, అత్యాసకు పోతే ఇంకా దొరకదనమాట. సో మళ్ళీ డైమండ్స్ అంటే దొరికిన తర్వాత మళ్ళీ కలుస్తా. గోల్డ్ ఇంకా ల్యాపిస్ అయితే కనపడ్డది. ఈ వరల్డ్లో నేను గోల్డ్ అయితే తీయలేదు. సో ఇదే ఫస్ట్ టైం అనమాట గోల్డ్ని మైన్ చేయడం, అంటే గోల్డ్ ఓర్నే. పైకి అయితే వెళ్దాం. అండ్ పక్కనే ల్యాపిస్ లజూరి కూడా ఉంది, మనకైతే అవసరం, ఎందుకంటే ఎంచాన్మెంట్స్కి అయితే మనం ల్యాపిస్ లజూరి అయితే యూజ్ చేస్తాం అనమాట, అది అందరికి తెలుసు. సో ఫస్ట్ అయితే ఇది మొత్తం మైన్ చేసేద్దాం. మైన్ అయితే చేసినాం అనమాట. అండ్ ఇంతవరకు అక్కడ నుంచి ఇక్కడ వరకు అసలు డైమండ్ దొరకలే. డైమండ్స్ మళ్ళీ దొరికిన తర్వాత అయితే మళ్ళీ కలుస్తాయి. సో డైమండ్స్ అయితే దొరికింది ఇక్కడ పైన, ఇందాక కింద, ఇప్పుడు పైన. మళ్ళీ చెక్ చేసుకోవాలి, అంటే పోతాయి అన్నమాట డైమండ్లు, మనకి చిక్కకుండా అయితే వెళ్ళిపోతాయి అన్నమాట. సో మొత్తం అయితే అంటే అదండి మళ్ళీ పక్కనే ఉంది. సో ఇలా చెక్ చేసుకోవాలన్నమాట, లేదంటే మనకి డైమండ్స్ మొత్తం పోతే. అండ్ డైమండ్స్ కలిసి అంటే మళ్ళీ డైమండ్స్ అసలు చూద్దాం ఎంత వచ్చినాయి అనేది. 10 డైమండ్స్ అయితే వచ్చేసింది మనకి. అండ్ ఫస్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్దాం, ఏమన్నా దొరుకుతుంది అని చూద్దాం. అండ్ మళ్ళీ డైమండ్స్ కలిసి అంటే దొరికిన తర్వాత అయితే మళ్ళీ కలుస్తా.
గైస్ మన పికాక్స్ అయితే బ్రేక్ అయింది. సో ఇంకో పికాక్స్ అయితే తీసుకుందాం అనమాట. సో మళ్ళీ మన వేటనైతే కొనసాగిద్దాం. మనకైతే డైమండ్స్ అయితే దొరకలేదు. సో నేనైతే మనకి మొన్న ఒకసారి దొరికింది కదా పైన -1 లెవెల్‌లో, అక్కడికైతే వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని. అయితే వచ్చినాం అండ్ ఈ డైమండ్స్ అయితే మైన్ చేసుకొని అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ గోల్డ్ కూడా ఉంది. ఈ గోల్డ్‌ని కూడా మైన్ చేసేసి అయితే ఇంకా ఈ వీడియోని అయితే ఎండ్ చేసేద్దాం. అండ్ నేను ఆఫ్‌లైన్‌లో అయితే ఫిషింగ్ అయితే చేసిన అనమాట. ఫిషింగ్ చేసినప్పుడు ఏమేమి దొరికిందో చూపిస్తా ఇప్పుడు. పైకి వెళ్ళిన తర్వాత కలెక్ట్ చేసుకున్నాం కదా, అండ్ ఇక్కడ డైమండ్స్ అయితే ఉన్నాయి. ఈ డైమండ్స్ కూడా కలెక్ట్ చేసుకుని అయితే ఇంకా పైకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఐస్ మొత్తం ఈ డైమండ్స్ వచ్చేసి మనకి ఎన్చాంటింగ్ టేబుల్ చేయడానికి కూడా మనకి యూజ్ అవుతాయి అన్నమాట. సో మొత్తం అయితే కలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడైతే పైకి అయితే వెళ్దాం. మన బేస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ కలుస్తా. ఆ వరల్డ్కి ఏమైంది ఏమో కానీ ఈ మధ్యాహ్నమే మొత్తం మాప్స్ అయితే వచ్చినాయి అనమాట, స్కెలిటన్ అయ్యి. అగోండి అక్కడ స్వామి చూపిస్తా. ఈ వర్షం పడుతుంది, కాకపోతే మన చంక్స్లో కాదు, అది వేరే చంక్స్లో. అగోండి అక్కడ ఒక స్వామి ఉన్నాయి, మీకు కనపడుతున్నాయి కదా. అండ్ చూపిస్తాయి ఇక్కడైతే చాలా థండర్ స్టార్మ్స్ అయితే పడుతున్నాయి. ఇక్కడ బ్లూటూత్లో మనకు సౌండ్ వస్తుంది కానీ ఈ వీడియోలో వస్తుందో నాకు తెలియదు అనమాట. సో ఇక్కడ విలువైన ఐటమ్స్ అని ఉంటుంది, దానిలో చూపిస్తా. దీంట్లో ఉంటాయి అన్నమాట. ఇవ్వండి, ఇంపేలింగ్ నాట్ బ్యాక్ టు పవర్ 4 అవుతుంది. ఈ గ్యాస్ అంటే మొత్తం అంటే మన ఏమంటాం విలువైన ఐటమ్స్ అన్నీ ఇక్కడే పెడతాం అనమాట మనము. సో ఇక్కడే పెట్టేద్దాం. అండ్ ఈ స్టోన్ని మాత్రం సపరేట్గా పెడతా ఇక్కడ. ఇవ్వండి ఇక్కడైతే పెట్టేస్తా స్టోన్ను. సో ఈ వీడియోకి అయితే ఇంతే గ్యాస్. మన నెక్స్ట్ వీడియోకి అయితే మళ్ళీ కలుద్దాం. అండ్ మీకు తెలుసు కదా ఏమంటాం మనం నెక్స్ట్ వీడియోలో అయితే డిస్ప్లే అయితే చేస్తాం. ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారో వాళ్ళని డిస్ప్లే అయితే చేస్తాం అనమాట. సో ఈ వీడియోకి అయితే ఇంతే గ్యాస్. మన నెక్స్ట్ వీడియోకి అయితే మళ్ళీ కలుద్దాం. అందరికీ